ప్రార్థనలకు జవాబు రాకుంటే చాలా బాధ కలుగుతుంది కదా. చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, నీకు జవాబు రాలేదు. అయినా నీ నిరీక్షణ వదిలిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన అబద్ధం ఆడని దేవుడు, అబద్ధం ఆడజాలడంట. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా నేను ఆయన నందు నిరీక్షణ ఉంచుతాను. యోబు 13:15 ఉంది, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంటే అంత ప్రగాఢమైన నమ్మకం దేవునిలో, నమ్మకం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదను కనుక నేను అలాగనాలి. దేవుని గురించి ఎప్పుడు యుక్తమైన మాటలు పలకాలి. శ్రమలైనా, ఇబ్బంది అయినా, కొలిమైనా, కష్టమైన, బాధలైనా, దెబ్బలైనా, అవమానమైన క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఏది కూడా ఎడబాప నేరదు. హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. అన్ని మేలేనండి, మాకు అన్ని మేలే. దేవుడు ఎంత మేలు చేసినాడండి. యోబు దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడంట. దేవుని స్తోత్రం హల్లెలూయా. యోబు 42 మీరు చదివితే అంటున్నాడు, దేవుడు ఉద్దేశించిన ఏ కార్యము నిష్ఫలము కానేరదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని. యోబు దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడంట. అంటే దేవుని గురించి నువ్వేం పలకాలి నీ కష్టాల్లో అంటే, దేవుడు నమ్మదగిన వాడు, నేను నమ్మిన వాడిని నేను కనుక నేను సిగ్గుపడను, దేవుని తట్టు చూసిన వారి ముఖాలన్నీ ప్రకాశితమైంది, నన్నెప్పుడు దేవుడు మరి తల వంచడు, తల వంపులు నాకు రానియడు. దేవుని గురించి యుక్తమైన మాటలు ఎప్పుడు పలకాలి.